హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా స్మైలీ. సో, కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు లైక్ ఇచ్చేయండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో, పాయింట్స్ కూడా ఇచ్చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అయిపోతది. సో, ఇదంతా సింపుల్ డైలీ వ్లాగ్ అండి. లైక్ సండే రోజు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. సో, అప్పుడు వెళ్ళినప్పుడు తీసింది. సో, ఇది చూడండి అండ్ ఆల్సో నేను చెప్పేది వినండి. ఓకేనా? సో, చాలామంది నన్ను చాలా డౌట్స్ రైవ్ రిలేటెడ్ అడుగుతూ ఉంటారనమాట. సో, ఇంకా వాటి గురించి అనేసి డౌట్స్ క్లియర్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. ఎందుకంటే మనం తీసే వీడియో నలుగురికి ఉపయోగపడేలా ఉండాలనేసి నా ఒపీనియన్. సో, అందుకని చెప్పేసేసి అన్ని కామెంట్స్‌లో నేను కవర్ చేయలేకపోతున్నాను. సో, అందుకని ఒక వీడియోలో చెప్పేస్తే అయిపోతది కదా అనేసి ఫస్ట్ వచ్చేసి లైవ్ గురించి అందరూ అడుగుతున్నారు. లైవ్ ఎలా స్టార్ట్ చేయాలి అని. సో, మనం షార్ట్స్ ఎలా తీసుకుంటామో అలానే లైవ్‌కి కూడా ప్లస్ ఆప్షన్‌లో ఆప్షన్ ఉంటది లైవ్ అని. దాన్ని ప్రెస్ చేయగానే కొన్ని మనం సెట్టింగ్స్ ఉంటాయి. అవి ఆన్ చేసుకొని లైవ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి లైవ్‌లో నైట్ బోట్ ఉండొచ్చా? సో, నైట్ బోట్ అనేది ఒక యాప్ అండి. ఓకేనా? అది మీకు కావాలంటే మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. అండ్ దానికి కరెక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల అది మనకి చాలా యూస్‌ఫుల్ అవుతది. ఎందుకంటే చాలా బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం బ్లాక్ చేయొచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి మనం పైన కామెంట్స్ చదివేటప్పుడు కింద అందరినీ పలకరిస్తది. లైక్ చేయమని చెప్పి కూడా మెసేజెస్ వస్తాయి. ఒకవేళ మానిటైజేషన్ అయిపోతే సూపర్ చాట్ చేయండి. వీటి గురించి కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో, నాకు నైట్ బోట్ వల్ల రీచ్ అయితే తగ్గలేదు. సో, చాలామంది నేను నైట్ బోట్ పెట్టుకున్నప్పుడు మీకు రీచ్ తగ్గిందా? అయినా నైట్ బోట్ ఎందుకు పెట్టుకున్నారు? రీచ్ తగ్గిపోతే తీసేయండి అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. బట్ నేను వాళ్ళ మాటలు ఎప్పుడు వినలేదు. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ టెక్ పర్సన్‌ని చూస్ చేసుకున్నాను. అతని సలహా మీద నేను నా లైవ్‌లో నైట్ బోట్ అనేది పెట్టుకున్నాననమాట. సో, ఆల్ ద టైమ్ ఎవరు అవైలబుల్ ఉండరు. అండ్ ఆల్సో నేను పైన కామెంట్స్ చదివేటప్పుడు లైక్ ఇవ్వండి, సబ్ చేసుకోండి, లేకపోతే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అని సూపర్ చాట్ చేయండి అని ఊరికే అడగలేను కదా! సో, ఇన్‌స్ట్రక్షన్ దానికి ఇచ్చేస్తే అది ఇచ్చేస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి మేము చాలామంది లైవ్ చేస్తున్నాము. బట్ మా లైవ్ వల్ల ఏమీ యూస్‌ఫుల్ ఉండట్లేదు. మాకు వ్యూస్ రావట్లేదు అనేసి అంటున్నారు అందరూ. సో, నాకు వ్యూస్ రాలేదండి. అలా అని ఇప్పుడు ఈ మధ్య అందరూ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఒక 100 సబ్స్ రాగానే లైవ్ స్టార్ట్ చేసేస్తున్నారు. అది ఈజీ వే అనమాట వాళ్ళకి వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవడానికి. బట్ రీచ్ రావట్లేదు అనేసి అంటే మెయిన్ రీజన్స్ మనం ఎంత వాల్యూమ్ షార్ట్స్ పెడుతున్నాము అండ్ ఎంత వాల్యూమ్ మనం వీడియోస్ పెడుతున్నాము. నెక్స్ట్ లైవ్. సో, నేను ఫస్ట్ ఏంటంటానంటే ప్రతిరోజు లైవ్ కాకుండా ఫస్ట్ వీక్లీ లైవ్ ట్రై చేయండి. నెక్స్ట్ ఆల్టర్నేట్ డేస్ ట్రై చేయండి. నెక్స్ట్ దాని తర్వాత మీకు రీచ్ ఎక్కువ ఉన్నాక మొత్తం ఫుల్ డేస్ ఆల్ ద డేస్ పెట్టడానికి ట్రై చేయండి. నేనైతే అలానే చేశాను. నేను 2 మంత్స్ నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నాకు లైవ్ చాలా పికప్ అయ్యింది. సో, నేను 2 మంత్స్ కంటిన్యూయస్‌గా చేయడం వల్ల నాకు రీచ్ అనేది వచ్చింది. అండ్ లైవ్ వల్లనే నేను అసలు చాలా సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేశాను. మనం లైవ్ రీచ్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి సబ్స్ కూడా బాగా పెడతాయి, వ్యూస్ పెరుగుతాయి. దానివల్ల ఎర్నింగ్ కూడా ఆప్షన్ ఉంటుంది మనకి. ఏంటంటే ఎవరైనా సూపర్ చాట్ మెంబర్షిప్ తీసుకుంటే మనకి డాలర్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సో, ఏదైనా కన్సిస్టెన్సీ ఈజ్ ఎ కీ అండి. ఒకరోజు పెట్టేసి 2 రోజులు పెట్టేసి అలా ఉండదు. ప్రతిరోజు పెట్టాలి. ఇట్స్ లైక్ రన్నింగ్ రేస్. మీరు ఏ రోజు ఐ మీన్ రన్నింగ్ రేస్‌లో ఎక్కడైతే ఆగిపోతారో అప్పుడు ఇది ఎండ్ అయిపోతదనమాట. సేమ్ ఇది కూడా అంతే. మీరు ఏ రోజైతే ఆపేస్తారో ఆ రోజు మీ రీచ్ కూడా డౌన్ అవుతూ వస్తది. సో, అందుకని చెప్పేసి గుర్తుపెట్టుకొని మంచిగా లైవ్‌లో కంఫర్టబుల్‌గా కొన్ని టాపిక్స్ ఎత్తుక్కొని మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో కన్సిస్టెన్సీగా ఉండడం అనేది చూడండి. లైవ్‌తో పాటు ఈక్వల్‌గా షార్ట్స్ వీడియోస్ కూడా పెట్టండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ప్రతి ఒక్క కామెంట్‌కి. థ్యాంక్ యూ సో మచ్ అందరూ చూసినందుకు. అండ్ ఇంకెవరైనా లైక్ ఇవ్వకపోతే లైక్ ఇచ్చేయండి. అండ్ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి.